వెన్నంటి నిలబడుతుంది, వారికి ఆసరాగా ఉంటుంది, బాసటగా నిలుస్తుంది. తెలంగాణ దీని మీద నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదని ముందే చెప్పాను. కాకపోతే అక్కడున్న పరిస్థితుల్ని వివరించాలి. అలాగే అలాంటి వెనుకబాటుతనమే కోస్టల్ ఆంధ్రాలో ఉంది, రాయలసీమలో కూడా ఉంది. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు దాశరథి. తెలంగాణ కోటి సమస్యల కోనగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ సమస్యలున్నాయి, బాధ ఉంది, ఆక్రోశం ఉంది, ఆకలి ఉంది, రోదన ఉంది, అణిచివేత ఉంది, దోపిడీ ఉంది, కరువు ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి. మా గోడును పట్టించుకునే నాథుడే లేడా అనే నిస్సహాయపు ఆర్తనాదాలు ఉన్నాయి. అన్నిటికీ మించి వెనుకబాటుతనం ఉంది. కానీ ఇక్కడే ఉద్యమ సూర్యుడు ఉన్నాడు. నైజాం నిరంకుశ పాలన అంతం చేసిన యోధులు ఉన్నారు. పోరాటం, త్యాగం గురించి ఇక్కడి నేలపైన ఏ చెట్టును అడిగినా చెప్తాయి. ధిక్కారం, తిరుగుబాటు అంటే ఏమిటో ఇక్కడ ఏ కొండను అడుగునా తెలుస్తాయి, వివరిస్తాయి. అది హనుమకొండ, దేవరకొండ, నల్లుగొండ, ఏ కొండ అయినా సరే. తెలంగాణ గొప్ప చారిత్రాత్మక కేంద్రం, సాంస్కృతిక ప్రాంతం. ఇక్కడ ఎన్నో గొప్ప సాహిత్యం, కళలు విలసిల్లాయి. ఇక్కడ సహజ వనరుల కొరత లేదు, మానవ వనరులకు అంతకంటే కొరత లేదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. కానీ ఈ భావన తెలంగాణ సోదరుల్లో కలగటానికి కారణం ఇన్నాళ్ళు మన వాళ్ళు పాలనా విధానాలే అని చెప్పొచ్చు. మన గత పాలకులు చూపించిన నిర్లక్ష్యం, వివక్షతే నేడు తెలంగాణ సమస్య రావడానికి కారణం. తెలంగాణకు ఈ రోజు ఉన్నది ఆత్మ గౌరవ సమస్య, అభివృద్ధి సమస్య. వెనుకబాటుతనం వల్ల ఏర్పాటు వాదాలు వస్తాయి. అన్న తమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడదాం, సెంటిమెంట్ని గౌరవిద్దాం. విడిపోవటం అనివార్యం అయితే, అది ప్రజాభీష్టం అని అనుకుంటే కూర్చుని సామరస్యంగా అది సాగిపోవడానికి మా వంతు కృషి చేస్తాం, దానికి సహకరిస్తాం. రాష్ట్రంలో అలాగే చాలా ప్రాంతాలు నేటికి వెనుకబడి ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న కోస్తా ప్రాంతంలో వెనుకబాటుతనం ఉంది. కోస్తాలో నీళ్లే కాదు, కన్నీళ్లు ఉన్నాయి. రాయి తేలిన రతనాల సీమ. నేడు చాలా ప్రాంతాలు వెనుకబడి కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల మన ఈ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పుడు ఏ జెండా అయితే మనం చూడాలని, అది రెపరెపలాడుతుంటే చూడాలని తహతహలాడుతున్నారు. మీకే కాదు, నాకు అనిపిస్తోంది. ఈ రోజున ఆ జెండా ఆవిష్కరించడానికి సమాయత్తం అవ్వాలని, దాన్ని జనసామాన్యుల నుంచి ఎవరైనా సరే మీరు ఏర్పాటు చేశారా? ఓకే, ఈ జెండానా, ఈ జెండా వందనాన్ని వికలాంగుల సోదరుల ద్వారా ఆవిష్కరించాలి అనుకుంటున్నాను. ప్లీజ్ మీరంతా వచ్చారు, నేను వెనక్కి వచ్చాను. ఒక వరుసలో కూర్చోండి.
फिर प्ले करना वही गाना बाद में प्ले करो जाकिर प्ले जाकिर प्ले करो మా టీవీ డివిడి ప్లే మా టీవీ ప్లే అయింది కదా అదే మళ్ళీ ప్లే చేయమన్నారు సార్. జయ జయ జయప్రదం శుభ శుభ శుభప్రదం అహింసనకి ఆయుధం స్వరాజ్యమే మహాశయం చిరాయుమైన నవ్వుతో చిగాలు పల్లె పల్లెలో స్వతంత్ర గాంధీ నింపిన మహాత్మా గాంధీ దీవెన వరుణ గుడి రాజ మాజీ